స్టార్ట్. కళ్ళు మూయండమ్మా అందరూ. ఇప్పుడు మీరు మీ ఆత్మతో మీ శరీరంలో అన్ని పార్ట్స్లో కూడా ఉండేటువంటి చెడుని బయటికి పంపించేసి మొత్తం దేహాన్ని వెలుగుతో నింపేద్దాం, ఆరోగ్యవంతంగా ఉంచుకుందాం. ఇప్పుడు మనం మెడిటేషన్ నేను ఎలా చెప్తే మీరు అలా చేయాలి. ముందుగా ఊపిరి తీస్తూ ఓంకారం చెప్తాను. అది ఎంతవరకు తీయగలిగితే అంతవరకు తీసి విడిచిపెట్టాలి. అలా ఊపిరి తీస్తూ విడిచిపెడుతూ చేయాలి. మీ మనసుని, మీ దృష్టిని మీ రెండు కనుబొమ్మల మధ్య బుట్టి మధ్యలో మీ ఆత్మని పెట్టండి. మీ అందులో వెలుగుని చూడండి. ఆ వెలుగుతో అన్ని పార్ట్స్కి కూడా పంపిద్దాము. మధ్యలో చక్కనైనటువంటి మన ఆత్మ అనే వెలుగుని మనం చూస్తున్నాము. చాలా ప్రశాంతంగా ఉన్నాము. ఏ రకమైనటువంటి టెన్షన్స్ కానీ ఇబ్బందులు కానీ లేవు. ఆనందంగా ఆ వెలుగునే చూస్తూ ఉన్నాము. మన కనుబొమ్మల మధ్య నుండి ఇప్పుడు రెండు కనులలోకి ఆ వెలుగుని పంపిస్తున్నాము. మీ చూపుడు వేలుని మీ బొటన వేలుని కలపండి. చూపుడు వేలు మీ ఆత్మ, బొటన వేలు పరమాత్మని ఆత్మ. రెండు ఆత్మల్ని కలిపి ఈ చేతులని, ఈ మూడు వేళ్ళని కూడా ఇలా క్రిందకి చూపాలి. అప్పుడు ఈ చేతుల్లో ఉండేటువంటి చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అవి యాక్టివేట్ అయిన తర్వాత వాటిని మనం నెమ్మదిగా మన తొడ మీద పెట్టుకొని మనం ఓంకారం చేస్తే అప్పుడు మన శక్తి, భగవంతుని శక్తి కలిసి చక్కగా మనలో ఉండేటువంటి చెడులంతా కూడా పోయి ఏకాగ్రత, మనశ్శాంతి, ఆరోగ్యము అన్నీ కలిగి మంచి వ్యక్తిత్వం అలవడుతుంది. మీకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మరలా ఇప్పుడు కళ్ళల్లో వెలుగును చూస్తున్నాము. కళ్ళ నుండి మన ఊపిరి తీస్తాం కదా, అందులో వెలుతురుని పంపిద్దాము. అక్కడ ఉండేటువంటి చెడు ఏమైనా పోతే దానిని పంపించేస్తుంది, వెలుగుతో నింపేద్దాము. తర్వాత చెడు వినవద్దు. మన చెవుల్లోకి వెలుగును పంపిద్దాం. చెత్త మాటలు ఏవైనా విని ఉంటే అవి మర్చిపోవడానికి చెవుల్లో నుండి బయటకు పంపించేసి మంచిని మాత్రమే వినడానికి చెవులను ఉపయోగిద్దాం. ఆ చెవుల్ని కూడా క్లీన్ వెలుగును పంపిద్దాం. ఇప్పుడు నెమ్మదిగా మన నోట్లో పెడదాము. నాలుక, పళ్ళు, దవడలు, చిగుళ్ళు అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండి పళ్ళ నొప్పులు రాకుండా, గొంతులో ఇబ్బంది లేకుండా నోటి నుండి గొంతు వరకు మనము ఆ వెలుతురుని పంపిస్తున్నాము. ఆ వెలుతురుతో మొత్తం మూలలు మీకు కనిపిస్తాయి, చూడండి.
గొంతు నుండి మెడలోకి మెడ నొప్పులు లేకుండా మెడలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేసేటట్లుగా మెడలోకి ఆ వెలుతుడిని కాంతిని పంపిస్తున్నాము. కాంతిని నెమ్మదిగా మన షోల్డర్స్ పంపిస్తాం. అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు నొప్పులు ఏమీ లేకుండా వాటిని క్లియర్ చేసుకుందాము. ఆ కాంతిని పంపిద్దాము. భుజాలకు వెళ్తున్నట్లుగా మీరు చూసుకోండి. భుజాల నుండి శక్తి రెండు చేతుల్లోకి ఆ కాంతిని పంపిస్తున్నాము. భుజాల నుండి చేతి వేళ్ళ వరకు శక్తిని పంపండి. చేతుల నుండి నెమ్మదిగా పైకి పాకి మరలా మన గుండెని శుద్ధి చేస్తున్నాము. మన గుండెలో ఏ రకమైనటువంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉండడం కోసం మన గుండెలో ఉండేటువంటి 4 గదులని కూడా మనం వెలుతురిని పంపిస్తున్నాము. నెమ్మదిగా గుండె నుండి జారుతూ మన బోన్స్ ఈ ఎముకల మధ్యలో ఉండేటువంటి అస్థిపంజరం మధ్య నుండి మన పొట్టలోనే మెయిన్ మనకి ఏమైనా రోగాలు రావాలన్నా ఇందులోనే వస్తాయి. ఇక్కడ మనకి జఠరాగ్ని ఉంటుంది. ఈ అగ్నిలో మొత్తం అంతా కూడా ఈ వెలుతురుని నింపి మూలల నుండి మనం చూసి ఉండే చెడును పంపిస్తూ ఏ రోగాలు కూడా మనకి రావు. ఇప్పుడు పొట్టలోకి పంపిస్తున్నాము వెలుతురిని. ఆ పొట్టలో వెలుతురిని చూడండి. పొట్ట నుండి నెమ్మదిగా మన 2 తొడలలోకి వెలుతురిని పంపిస్తున్నాము. మునుకుల వరకు ఆ వెలుతురిని చూసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, నొప్పులు ఉన్నాయా అంతా కూడా క్లియర్ అయిపోతుంది. తర్వాత మన నడుములోకి పంపిస్తున్నాము. నడుము, స్పైన్ అంతా కూడా వెన్నుపూస అంతా కూడా శక్తి ప్రసరిస్తుందండి. పైన ఉండేటువంటి సహస్రార చక్రం మన తల నుండి మూలాధార చక్రం వరకు కూడా 7 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క రంగుతో ఉంటుంది. అన్నీ కూడా ఇలా నిఠారుగా కూర్చొని మనం ఇది పంపిస్తున్నటువంటి ఆత్మ వెలుగుని మనం పంపిస్తే అన్నీ కూడా 7 చక్రాలు కూడా యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, జ్ఞానము మనకి కలుగుతుంది. ఇప్పుడు మనం నడుములోకి పంపిస్తున్నాము కాంతిని. వెన్నుపూస
పైనుండి కిందకి కూడా కాంతిని పంపండి. అలా ఈ తొడల కింద నుండి మునుపుల నుండి పాదాలు చివరి వరకు మనం కాంతిని పంపిస్తున్నాము. మొత్తం శరీర అవయవాలన్నీ కాంతితో నిండిపోయింది. మొత్తం క్లీన్ చేసుకున్నాం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అయ్యాం. చక్కనైనటువంటి మంచినే తీసుకుంటున్నాం. చెడును విడిచిపెట్టేస్తాం. ఇప్పుడు శాంతి శాంతి శాంతి. ఒక్క నిమిషం కళ్ళు అలా ప్రశాంతంగా ఉండండి. బాడీని కదల్చకండి. ఊపిరి మీద శ్వాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. రెండు చేతులు దగ్గరికి తీసుకోండి దండంలా. రెండు చేతులు గట్టిగా రుద్దండి, వేడి పుడుతుంది. వేడి పుట్టిన తర్వాత రెండు కనురెప్పల పైన ఇలా పెట్టండి. రెండు కనురెప్పల మీద చేతులు ఉంచండి. కళ్ళు తెరవకండి. నెమ్మదిగా కనురెప్పల నుంచి చేతులు తీసి కనురెప్పలు నెమ్మదిగా తెరవండి. మెడిటేషన్ అండి ఇది ఇలా చేయటం వల్ల సర్వరోగాలు పోవడమే కాదు, మనలో ఏకాగ్రత, జ్ఞానం, మనం పడినటువంటి శ్రమ, ఏవైనా టెన్షన్స్, ఎవరైనా మనకి తిరిగి ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు పిచ్చిగా ప్రవర్తిస్తాం. కోపం వచ్చి ఉండిపోయి అప్పుడు మనలో బీపీ రేట్ పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్, గుండె నొప్పులు వచ్చి చచ్చిపోతుంటారు జనాలు. ప్రశాంతత ఉండదు. కాబట్టి అందరూ కూడా చిన్నప్పటి నుండి ఇది అలవాటు చేసుకుంటే చదివే టైంలో చదవగలము, ఆడే టైంలో ఆడగలము. ఈ సమయపాలన, ఒక క్రమశిక్షణ మన శరీరానికి అలవాటు అవుతుంది. కాబట్టి మీరు ప్రతి శనివారం మనం మెడిటేషన్ చేద్దాము. ఇది నేర్చుకుని మీరు ఇంట్లో ప్రతిరోజు మీకు ఖాళీ అయిన టైంలో సాయంత్రమైనా ఒక 10 minutes కనీసం చేయండి. చాలా ఆరోగ్యంగా ఉండండి. మీ అమ్మ వాళ్ళకి కూడా, నాన్న వాళ్ళకు నేర్పండి. ఓకే, థ్యాంక్ యూ.